రియలీ హ్యాట్స్ ఆఫ్ వెరీ గుడ్ టీమ్. మీరు మాత్రం చాయిస్ ఆఫ్ ద టీమ్ మీరు పట్టింది క్రేజీ టీమ్. నన్ను పట్టినప్పుడే అనుకున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు ఎవరైనా నచ్చరంటే దట్ ఈస్ మా రైటర్ సత్య గారు. అందరికీ డైలాగ్ ప్రశాంతంగా రాశారు, నాకు మాత్రం ఏం పక్క ఏంటో మాత్రం అలా మాట్లాడుతూ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి తప్ప సార్ నాకు అంత ఖర్చు కట్టాడు ఆయన. మేము కాదు, మేమంతా ఖర్చు కదన్నా. అంటే అంటే క్యారెక్టర్ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎమోషన్స్ అలా చెప్పాలి కాబట్టి రాసింది. మరి దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో వాడు రాసిన డైలాగ్ అన్ని చాలా నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు అసలు. బట్ ఇట్స్ రియలీ గ్రేట్ సార్. సరదాగా ఏడిపిస్తారు, బట్ ఇట్ వాస్ సో ఛాలెంజింగ్ నాకు కూడా యాజ్ అన్ యాక్టర్. ప్రాక్టీస్ చేసి అది చేసుకోవడం, అక్కడ చేయడం ఒక ఎత్తంటే దాన్ని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పడం. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ అలా చెప్పి వెళ్ళిపోతాను సార్. ఫస్ట్ టైం నా ఇప్పటి వరకు చేసిన సినిమాలో డబ్బింగ్ ఒక సీన్ అంతా చెప్తే క్రాక్ అవుతుంది. అందుకే చెప్తున్నారు అది ఇలాగే గొత్తాడు. సో రియలీ ఎవ్రీ డైలాగ్ అండ్ ఈవెన్ బ్రెత్లెస్ డైలాగ్ తమ్ముడు చెప్పుకోవాలంటే ఇప్పుడే ఆర్డర్ రివీల్ చేయకూడదేమో. అసలు బ్రెత్లెస్ డైలాగ్స్ ఒక 3-4 సిచ్యువేషన్స్ లో వస్తాయి. అసలుకి మీరు డెఫినెట్ గా ఆ డైలాగ్స్ కి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కొన్ని ఏమో ఫన్ మూడ్ లో ఉంటాయి, కొన్ని సీరియస్ మూడ్ లో ఉంటాయి. షాక్ అయిపోతారు ఆ సాయి గారు ఆ బ్రెత్లెస్ డైలాగ్ పర్ఫార్మెన్స్ కి. సెకండ్ హాఫ్ లో క్రూషియల్ గా ఒక పొజిషన్ లో ఒక బ్రెత్లెస్ డైలాగ్ వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్. థియేటర్ లో క్లాప్స్ ఉంటాయి ఆ సీన్ మాత్రం. సూపర్ ఎరక్కుండా సూపర్. మీరంతా మీ అందరు ఇచ్చిన ఎనర్జీ, మీరు అందరు ఇచ్చిన ఎనర్జీ, ఇట్స్ టీమ్ వర్క్. అంటే ఈ సినిమా మనందరికి డైరెక్టర్ గారు మనందరూ ఎంత ఎఫర్ట్ మన తెలియకుండా చేసింది. జెన్యున్ చెప్తున్నాను. అంటే సార్ చాలా క్లియర్గా ఉండేవాడు, డైరెక్టర్ గారు ఫస్ట్ చాలా క్లియర్గా ఉండేవాడు. సో మనకి యాక్టర్ జాబ్ చాలా సగం ఈజీ అయిపోయింది. ఇప్పుడు మాకు ఎప్పుడైనా సరే డైరెక్టర్ దగ్గర మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు అట్లీస్ట్ ఐ విల్ ఆల్వేస్ నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు డైరెక్టర్ గారు ఇవ్వాలి. సో అసలు కష్టపడింది ఎప్పుడైపోయింది సినిమా ఇంత బాగా చేసుకొని మళ్ళీ ఫస్ట్ కాపీ చూసుకుంటే ఫస్ట్ కాపీ చూసుకుంటే అప్పుడు అమ్మని ఎప్పుడు వేసుకున్నారా బాబు ఇంత అద్భుతమైన సినిమా. అందరు మాత్రం ఒక షాక్ లో ఉన్నారన్న. మొత్తం సినిమా చూసిన తర్వాత ఇంత తక్కువ షార్ట్ టర్మ్ లో, ఇంత తక్కువ వర్కింగ్ డేస్ లో ఇంత క్వాలిటీ ఎలా షాక్ లో ఉన్నారు. మాత్రం 100%. ముఖ్యంగా ఇంకో డైలాగ్ ఫైనల్ గా డైలాగ్ మనోడు ఓపెనింగ్ డైలాగ్ చెప్పు. అమ్మో నా డైలాగ్ చూసి వచ్చారు కూడా రోహిత్ కి రాశారు చూపి మా వాడికి చెప్పి చూస్తే ధర్మో రక్షిత మావాడే చెప్తాడు. దాంట్లో ఏంటంటే సంస్కృతం డైలాగ్ రాశాడు, దానికి అర్థం ఇంకా సంస్కృతం. అర్థం కాకుండా చాలా అర్థవంతంగా ఉంటుంది. సూపర్. మనందరూ సత్య మాత్రం వి షుడ్ గివ్ అ స్పెషల్ మెన్షన్ డైలాగ్ గురించి. సత్య అండ్ హిస్ హోల్ టీమ్ ప్రతి ఒక్కరు. అండ్ ఇంతమందిని కరెక్ట్ గా ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువగా చూడకుండా సమానంగా కట్ చేసిన మన చోటకి ప్రసాద్ గారు కూడా గట్టిగా ఆయన ఎరగదీశాడు. అండ్ విత్ షార్ట్ టైం అది కానీ అండ్ ట్రైలర్ కూడా చూసాను సార్, వండర్ఫుల్ గా కట్ చేశారు. అండ్ ది గ్రేట్ టీమ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. May 30th అందరూ వస్తున్నాము థియేటర్స్ కి ఈ బ్లెస్సింగ్స్ కోసం. తప్పకుండా అందరూ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అండ్ డెఫినెట్లీ వర్క్అవుట్ అని మా నమ్మకం ఉంది ఈ బ్లెస్సింగ్స్ తో. అండ్ డైరెక్టర్ గారు చేసిన హార్డ్ వర్క్ అండ్ ప్రతి ఒక్కరు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నేనైతే ఎరగతీసేసాను, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళని బాగట్లేదు. నేను బాగా చేశాను, నేను బాగా తీశాను. మీరు కూడా కదా, మీరు కూడా బాగా చేశారు, మీరు బాగా చేశారు. May 30th మా సినిమా బైరవం రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. May 30th ఇన్ సినిమాస్ బైరవం.